హాయ్ హలో నమస్కారం. మీలో ఎంతమంది 1948లో రిలీజ్ అయిన బాలరాజు సినిమాలోని ఎవర్గ్రీన్ పాట అయిన మహాబలిపురం మహాబలిపురం అనే పాటను విన్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ పాటలో చెప్పిన మహాబలిపురంను నిర్మించి రాజధానిగా ఏలిన పల్లవరాజు అయిన నరసింహవర్మన్ మరియు ఆయన తండ్రి మొదటి మహేంద్రవర్మ 7వ శతాబ్దంలో కొండను తొలచి నిర్మించిన గుహాలయాల చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీరు వీడియో ఆఖరి వరకు మాతో ఉండండి. ఓర్గల్ అందలు ప్రేక్షకులారా, ఈ గుహాలయం అనగా కేవ్ టెంపుల్ను తమిళనాడులో అరుణాచల క్షేత్రం గల తిరువన్నామలై జిల్లాలో కాంచీపురానికి 10 కిలోమీటర్ల దూరంలోని కాంచీ వండవాసి రోడ్డుకు 12 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంటుంది ఈ మామండూర్ కేవ్ టెంపుల్. ఈ ఆలయం నిర్మించిన పల్లవరాజులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చోళరాజులకు పూర్వం తమిళనాడులో అనేక పురాతన ఆలయాలు, కట్టడాలు, కళాకృతులు నిర్మించిన అపూర్వ నిర్మాణకర్తలు. వీరు నిర్మించిన ఎన్నో ఆలయాలు చోళరాజులు 300 ఏళ్ల తరువాత పునర్నిర్మించి అభివృద్ధి పరిచారు, ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిపెట్టారు, హిందువులకు, పర్యాటకులకు కేంద్ర బిందువుగా మార్చారు. అలాంటిదే 3వ శతాబ్దపు చారిత్రక తమిళ్ బ్రాహ్మి శాసనం ఉన్న మామండూర్ గుహాలయం. ఆ కాలంలో ఈ మామండూర్ గుహలు జైన సాధువులు తమ తపస్సుకు వాడినట్టుగా భావిస్తున్నారు, కానీ నిర్దిష్ట ఆధారాలు మాత్రం లేవు. మరల కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ ప్రభువైన మొదటి మహేంద్రవర్మ 7వ శతాబ్దంలో ఈ గుహలను తొలిపించి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. ఈ రాజుకు విచిత్ర చిత్త మరియు చిత్రకార పులి అను బిరుదులు కలవు. అవి ఆయనలో ఉన్న కళాకారుణ్ణి సూచిస్తాయి. ఆయన తన పరిపాలనా కేంద్రానికి సమీపంలో పొలారి నది ఒడ్డున ఉన్న మామండూరు కొండలపై 4 గుహాలయాలను ఏర్పాటు చేశారు. ఈ మామండూరు గుహాలయాలకు వెనకన మహేంద్రవర్మ చిత్రమేఘ తటాకము అనే చెరువును తవ్వించాడు. ఈ గుహాలయాలలో పురాతన తమిళ్ బ్రాహ్మీ శాసనాలు, చిత్రలేఖనాలు, పల్లవ చోళ శాసనాలను మనం చూడవచ్చు. పచ్చని ప్రకృతిలో ఆకుపచ్చ రంగు పులుముకున్న పరిసరాలలో మనల్ని సమ్మోహపరుస్తుంది ఈ ఆలయం. ఈ ఆలయ సముదాయంలో మొదటిది ఉత్తరాన ఉన్న ఆలయం. ఇది తూర్పు అభిముఖంగా ఉండి ముఖమండపం కలిగి వెనుక ఆలయంతో కూడుకున్నది. ఈ ఆలయానికి మెట్లు కొండను తొలిచి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ గుహాలయం యొక్క ముఖభాగం 2 స్తంభాలతో కూడి మరో 2 స్తంభాలు కొండకే తొలచబడ్డాయి. ముఖభాగం యొక్క స్తంభాలు క్రింద పైన 2 క్యూబులు కలిగి మధ్యలో అష్టభుజి ఆకారంలోని పిడి కలిగిన స్తంభాలతో నిర్మించబడింది. ప్రతి స్తంభంపై ఉన్న 2 క్యూబులకు మనం పద్మాన్ని చూడవచ్చు. మొదటి వరుస స్తంభాల వెనుక మనం 2వ స్తంభపు వరుసను చూడవచ్చు. గర్భాలయం వెనుక గోడ నుండి పొడుచుకు వచ్చినట్టుగా ఉంటుంది. ఆలయాన్ని పరిశీలిస్తే ఎర్రటి గోడలపై పద్మాలు చిత్రించిన ఆనవాళ్లు మనం గమనించవచ్చు. ఈ స్తంభాలు పల్లవరాజు మహేంద్రవర్మ యొక్క శైలిలో నిర్మించబడి విష్ణుదేవునికి అంకితం చేయబడ్డాయి. కానీ ఇప్పుడు మూర్తి గాని ద్వారపాలకుల విగ్రహాలు లేవు. ఇదే మొదటి ఆలయంలో సంస్కృతంలో పల్లవరాజు మహేంద్రవర్మ యొక్క ధ్వంసం కాబడిన శాసనం మనం చూడవచ్చు. ద్రావిడ ఆలయ నిర్మాణ శైలికి ఈ మామండూర్ గుహాలయాలు చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
ఈ విష్ణు గుహాలయానికి దక్షిణంగా రెండో గుహాలయం ఉంది. ఇది శివాలయం. ఈ ఆలయం పేరు రుద్రవలీశ్వర ఆలయం. ఈ గుహాలయం కూడా తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయానికి ముఖమండపం, అర్ధమండపం మరియు 3 గర్భాలయాలు వెనుక వైపున గోడకు ఉంటాయి. ఈ ఆలయ గోడలు, స్తంభాలను నిశితంగా పరిశీలిస్తే రంగు మరియు విరివిగా చిత్రాలతో అలంకరించబడి ఉన్నట్టుగా ఆనవాళ్ళ వల్ల తెలుస్తుంది. మనం ముందు గోడలకు ద్వారపాలకులను చూడలేకపోయినా ప్రతి గర్భాలయానికి శివద్వారపాలకులను అద్భుతంగా తీర్చిదిద్దారు. 3 గర్భాలయాలు ఈ గుహాలయంలో వెనుక గోడకు మలచబడ్డాయి. గర్భాలయాలు ఒకే వేదిక మీద ఉన్నాయి. ప్రతి అధిష్టానానికి 5 ఆకృతులు ఉన్నాయి. జగతి, కుముద, ఎగువ దిగువ కంపాకృతితో కూడిన కాంతాకృతి మరియు పట్టిక. ఇలా 5 ఆకృతులతో కూడిన ప్రతి అధిష్టానానికి ఎదురుగా 2 మెట్లతో కూడిన ప్రవేశం, ఏనుగు తొండము ఆకారంలో పారాఫిట్ కలిగి ఉన్నాయి. ప్రతి గర్భాలయానికి ఇరువైపులా 2 ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి. దీనిలో ఉన్న శివలింగం తర్వాతి కాలంలో ప్రతిష్ఠించబడింది. దక్షిణ గర్భాలయం బ్రహ్మకు కేటాయించబడి ఉంటుంది అని పద్మం పట్టుకుని నిల్చుని ఋషి రూపంలో ఉన్న ద్వారపాలకుల ద్వారా తెలుస్తుంది. ఈ గుహాలయంలోని ఉత్తర గర్భాలయం విష్ణుదేవుని కేటాయించబడినట్టుగా పొడవాటి కిరీటం ధరించిన ద్వారపాలకుల విగ్రహం ద్వారా తెలుస్తుంది. ఈ గుహాలయంలో బ్రహ్మ విష్ణు మూర్తులు లేవు. ఈ మామండూర్ గుహాలయ సముదాయంలో 2వ గుహాలయంనకు దక్షిణాన నెలకొన్న ఉన్న 3వ గుహాలయం పెద్దది. ఈ ఆలయం తూర్పు దక్షిణ దిక్కుల నుండి దర్శనానికి వీలు కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి 14 స్తంభాలు ఉన్నాయి. ఇది ముఖ్య మండపం, అర్ధమండపం, ప్రదక్షిణ పద మార్గం కలిగి ఉన్న ఆలయం. ఈ ఆలయంలో 5 గర్భాలయాలు ఉన్నాయి. కానీ ద్వారపాలకులు మరియు దేవతామూర్తుల లేని కారణంగా ఇవి ఏ దేవాలయాలో తెలియట్లేదు. ఈ మొత్తం గుహాలయాలకు దక్షిణాన చిన్నది మరియు 4వది అయిన గుహాలయం చూడవచ్చు. ఇది అసంపూర్తిగా ఉన్న గుహాలయం. ఈ గుహాలయంలో 3వ శతాబ్దం కాలం నాటి శాసనంతో పాటు పల్లవరాజు మొదటి మహేంద్రవర్మన్ యొక్క కళలు, సంగీతంలోని ప్రావీణ్యం వివరించే శాసనం 7వ శతాబ్దంది మరియు పరాంతక చోళుని, ఆ తర్వాత మొదటి రాజరాజ చోళుని శాసనాలలో ఈ ఆలయానికి చేసిన దానాలు, పల్లవరాజు మహేంద్రవర్మ సంగీతంతో సాధించలేని పనిని చోళులు సాధించనని తెలియజేసే శాసనం ఉన్నాయి.
పక్కనే ఉన్న కొండపై మనం పల్లవుల కాలం నాటి జలకందేశ్వర ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయానికి చేరుకోవడానికి మనం కొండను కొంత భాగం ఎక్కవలసి ఉంటుంది. ఆ తర్వాత మెట్ల మార్గం ఉంటుంది. ఈ ఆలయం దర్శనం మనలో భక్తి భావాన్ని దిగునీకృతం చేస్తుంది అనటంలో సందేహం లేదు. ఈ మాముండూరు గుహలు శాసనాలు ఆనాటి వాస్తుశాస్త్రం, నిర్మాణ శైలి, పల్లవ చోళ రాజుల చారిత్రక మరియు సంస్కృతి గొప్పదనాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ గుహాలయాల సందర్శన ఒక యాత్రలా కాకుండా ఆనాటి సామ్రాజ్యంలోని కళలు, జీవనశైలి, అభిరుచులను తెలియజేస్తూ ఆనాటి గత స్మృతులు మనల్ని నిరంతరం ఉత్తేజపరుస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఓరుగల్లు అందాలు ఛానల్ యొక్క చారిత్రక ఆధ్యాత్మిక యాత్రలో మీరు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సదా మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం.